హలో ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఎపిసోడ్ 11 అయితే నిన్న రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే ఎపిసోడ్ చూసా. సూపర్ అంటే సూపర్, ఇది కదా మనకు కావాల్సిన నిఖిల్ నుంచి అనేది అనిపించింది. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ ఎపిసోడ్ 11 చూసి అయితే ఖుషి అవుతారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా అయితే తయారైంది. ఇక మనం లేట్ చేయకుండా ఎపిసోడ్ 11 రివ్యూలోకి వెళ్తే, ముందుగా ప్రేరణ అయితే సాఫ్ట్వేర్ కంపెనీలోకి అడుగు పెడుతుంది. అడుగుపెట్టిన తర్వాత నిఖిల్ రియాక్షన్ చూడాలి. మామూలు అంటే మామూలు కాదు. ఎందుకంటే నిఖిల్కి ఆల్రెడీ తెలుసు తన ఎక్స్ లవర్ నవ్య ఈ కంపెనీకి హెడ్గా అయితే రాబోతుంది అని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఆ విషయాన్ని డైరెక్ట్గా ఆర్జే కాజలకు కూడా చెప్పలేక ఒక ట్విస్ట్ అయితే జరగబోతుంది అని చెప్పి అయితే నిఖిల్ చెప్తాడు. ఒక్కసారిగా ఆ నవ్యాన్ని చూడంగానే నిఖిల్ ఫేస్ అలా మాడిపోద్ది. అలాగే అఖిల్కి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నిఖిల్ ఎక్స్ లవర్ అని చెప్పి అఖిల్కి కూడా తెలుసు కాబట్టి. ఇక దాని తర్వాత నవ్య అయితే స్పీచ్ స్టార్ట్ చేస్తుంది. సో స్పీచ్ స్టార్ట్ చేసి సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో సర్వైవల్ అని చెప్పి కొంచెం పెద్ద సోదైతే వేస్తుంది. అంటే ఇక్కడ నవ్య చెప్పిన స్పీచ్ అంతా నిఖిల్ గురించే, నిఖిల్ని టార్గెట్ చేస్తూ చెప్పినట్టుగా అయితే అనిపించింది. ఇక మనకి ఫ్యూచర్లో ప్రేరణకి నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ప్రేరణ నవ్యగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి హెడ్గా వచ్చింది ఎందుకు? నిఖిల్ని టార్చర్ పెట్టడానికి మాత్రమే. సో మనకి ఇక్కడ బాగా క్లియర్గా అర్థమైంది, ఇంతకు ముందు నిఖిల్ అలాగే ప్రేరణ అంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. సర్టెన్ రీజన్స్తో వీళ్ళిద్దరు విడిపోయారు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ, అలాగే వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు, వాటి రీజన్స్ అన్నీ బాగా తెలుస్తాయి అనమాట. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడైతే ప్రేరణ ఎంట్రీతో వేరే లెవెల్ ఆఫీస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత ఆర్జే కాజల్ ఆల్రెడీ హెడ్గా ఉండింది కదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి, తనకి అలాగే నవ్యాకి వీళ్ళిద్దరికి కూడా ఒక మాటల యుద్ధం అయితే జరగద్ది. సో అంటే ఇక్కడ 2 టీమ్స్గా అయితే డివైడ్ అవుతారు అనమాట. ఎట్లా, ఒకటి వచ్చి నిఖిల్ ఆర్జే కాజల్ వీళ్ళిద్దరూ ఒక టీమ్గా అవుతారు. దాని తర్వాత అఖిల్ నవ్య వీళ్ళిద్దరూ ఒక టీమ్గా తయారవుతారు అని అయితే అనిపించింది నాకు. అక్కడ ప్రేరణ కొంచెం ఎటకారంగా ఆర్జే కాజల్తో పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అంటే ఇట్లా ఎటకారంగా అయితే మాట్లాడొద్ది. సో అందుకనే ఆర్జే కాజలకు కూడా ప్రేరణ అంటే పడదు, కొంచెం కోపంగా అయితే ఉంటుంది. ఇక దాని తర్వాత లాస్ట్లో 5 మినిట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏంద్రా అంటే, ఒక క్లయింట్ అయితే వచ్చి నిఖిల్తో మాట్లాడుతూ, అంటే వాళ్ళ వర్క్కి అంటే నిఖిల్ వర్క్కి ఇంప్రెస్ అవుద్ది ఆ క్లయింట్. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో పానకంలో పుడకలాగా ఆ నవ్య అయితే వస్తుంది. ఎందుకంటే ఆమె హెడ్ కదా, దేంట్లో అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎలాగైనా ముందుకు పోవచ్చు. ఎప్పుడెప్పుడు నిఖిల్కి వర్క్ ఇద్దామా, నిఖిల్ని టార్గెట్ చేద్దామా అని అయితే కాసుకొని చూసుకుంటుంది. సో దాని తర్వాత కావాలని నిఖిల్కి అయితే ఒక డేటా ప్రిపేర్ చేయమని వర్క్ అయితే ఇస్తుంది. సో అది నిఖిల్ అయితే ప్రిపేర్ చేయకుండానే చేశానని చెప్పి చెప్తాడు. అంటే వితిన్ 1 అవర్లో అంత పెద్ద వర్క్ కంప్లీట్ చేయలేము అని చెప్పి ఆల్రెడీ చెప్తాడు. కానీ నవ్య అయితే టార్గెట్ చేస్తుంది కదా, సో చేయమని చెప్పి చెప్తుంది. సో చేయకున్నా కానీ చేశానని చెప్పి కొంచెం బోల్తా కొట్టిస్తాడు నవ్యని. సో దాని తర్వాత వాళ్ళ పిఏకి మనోడు రివీల్ చేస్తాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో అంతా తెలుసుకోవాలి అని చెప్పి చెప్తాడు. సో దాని తర్వాత పిఏ అయితే షాక్ అవుతాడు. ఇక దాని తర్వాత ప్రేరణ అయితే ఆ ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ అందరికీ ఒక టాస్క్ అయితే ఇస్తుంది. ఆ టాస్క్లో ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మర్గా ఉంటారో వాళ్ళు ఒక ప్లాంట్కి హెడ్ అవుతారని చెప్పి అయితే ప్రేరణ అయితే చెప్తుంది. ఇక ఫైనల్గా మీకు అందరికీ ఒక ప్రశ్న ఏంద్రా అంటే, నెక్స్ట్ పెట్టబోయే ఆఫీస్కి హెడ్ ఎవరు అవ్వబోతారు అని మీరు అనుకుంటున్నారు? నిఖిల, లేకపోతే అఖిల, లేకపోతే ఇంకెవరన్నా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ 10 మినిట్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కావచ్చు, అలాగే ఆర్జే కాజల్తో మాటల యుద్ధం కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఇక దాని తర్వాత నిఖిల్ వెళ్ళి ప్రేరణతో డిస్కస్ చేయడం, మాట్లాడడం, ఇవంతా ఏంటంటే ఈ ఎపిసోడ్లో బాగా అనిపించాయి. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా కంటిన్యూ చేసి వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. సో మరి మీకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.